హాయ్ హలో నమస్తే. మీరు వింటున్నారు డాక్టర్ కాశీగారి ప్రసాద్ టాక్స్. ఈరోజు మనం అసలు శుద్ధి అనే వర్డ్ గురించి ఎంత చక్కనైనటువంటి విశేషాలు తెలుసుకుందామంటే, చూడండి, మానవుడు జీవితంలో పైకి రావాలంటే 5 విధాలుగా పునీతులవ్వాలి. వాటినే పంచపునీతాలు అంటారు. అవేంటంటే వాక్శుద్ధి, దేహశుద్ధి, భాండశుద్ధి, కర్మశుద్ధి, మనశ్శుద్ధి అని ఇలా 5 ఉంటాయన్నమాట. అందులో మొట్టమొదటిగా వాక్శుద్ధి. 1000 కోట్ల ప్రాణులను సృష్టించిన ఈ భగవంతుడు మాట్లాడే వరం మటుకు కేవలం ఒక మనిషికి మటుకే ఇచ్చాడు. కాబట్టి వాక్కును దుర్వినియోగం చేయకూడదు. పగ, కసి, ద్వేషంతో సాటి వారిని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నిందించకూడదు. మంచిగా, నెమ్మదిగా, ఆదరణతో పలకరించాలి. అమంగళాలు మాట్లాడేవారు తారసపడితే ఒక్క నమస్కారం పెట్టి పక్కకు తప్పుకోండి. చాలా మంచిది కదా. ఇగ్నోర్ దెమ్. అదేవిధంగా దేహశుద్ధి. మన శరీరం దేవుని ఆలయం వంటిది. దాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటూ 2 పూటలా స్నానం చేయాలి. చిరిగిన అపరిశుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించరాదు. మనకే డిస్కంఫర్ట్గా ఉంటుంది కదా, అంటే అనీజ్గా ఉండేటువంటి డ్రెస్ వేసుకుంటే. సో అలా కాకుండా ఇప్పుడు కొంచెం నీట్గా డిగ్నిఫైడ్గా ఉండేటువంటి డ్రెస్సెస్ వేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ భాండశుద్ధి. శరీరానికి కావలసిన శక్తినిచ్చే ఆహారం. అందుకే ఆ ఆహారాన్ని అందించే పాత్ర పరిశుభ్రంగా ఉంచుకోవాలి. స్నానం చేసి పరిశుభ్రమైన పాత్రలో వండిన ఆహారాన్ని అమృత తుల్యమైనది. చూస్తూ ఉంటాం మనం ఎప్పుడైనా సరే హోటల్స్కి వెళ్ళినప్పుడు, ఇంకో చోటికి వెళ్ళినప్పుడు తింటూ ఉంటాం. ద ప్లేట్స్ విచ్ వి యూజ్ కొంచెం నీట్గా, శుభ్రంగా, క్లీన్గా, హైజెనిక్గా ఉంటే ఆ తీసుకుండే ఆహారం యొక్క ఎనర్జీ, శక్తి కూడా మనకు పట్టి దానివల్ల మనకు కొంచెం బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. లేదంటే అన్వాంటెడ్ థింగ్స్ హ్యాపెన్ అయ్యి మనం ఇల్ హెల్త్ కూడా వెళ్తాం అనమాట. నెక్స్ట్ కర్మశుద్ధి. అనుకున్న పనిని మధ్యలో ఆపినవాడు అధముడు. అసలు పనినే ప్రారంభించని వాడు అధమాధముడు. తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తి చేసిన వాడు ఉన్నతుడు. మరి మనం చూస్తూ ఉంటాం, ఒక డిటర్మినేషన్తో, ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్తో ఒక పని మనం అనుకోవాలి, ఇది నేను చేయాలి, ఇది నాకు సంబంధం, తప్పకుండా చేయాలని ఒకసారి నిర్ణయించుకున్న తర్వాత ఆ నిర్ణయానికి కట్టుబడి విత్ స్ట్రాంగ్ డిటర్మినేషన్ అండ్ కమిట్మెంట్తో చక్కగా మనం మన వర్క్స్ ని కంప్లీట్ చేసుకుంటూ ఒక సక్సెస్ఫుల్ వేలోకి నడుస్తూ ఉండాలి. మనశ్శుద్ధి. మనసును ఎల్లప్పుడూ ధర్మ న్యాయాల వైపు మళ్లించాలి. మనసు చంచలమైనది, ఎప్పుడు వక్ర మార్గాల వైపు వెళ్లాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. దానివల్ల అనేక సమస్యలు వస్తాయి. దీనివల్ల దుఃఖం చేకూరుతుంది. కాబట్టి ఎవరికి హాని తలపెట్టని మనస్తత్వం కలిగి ఉండటమే మనశ్శుద్ధి. సో డోంట్ హార్మ్ అదర్స్, ఆల్వేస్ రెస్పెక్ట్ అదర్స్ అండ్ హెల్ప్ అదర్స్ అనేటువంటి మంచి కాన్సెప్ట్తో మన లైఫ్లో మనం ముందుకు వెళ్ళాలి. ఆహారంలో భక్తి ప్రవేశిస్తే ప్రసాదం అవుతుంది. ఆకలికి భక్తి తోడైతే ఉపవాసం అవుతుంది. నీటిలో భక్తి ప్రవేశిస్తే తీర్థం అవుతుంది. యాత్రకి భక్తి తోడైతే తీర్థయాత్ర అవుతుంది. సంగీతానికి భక్తి కలిస్తే కీర్తనం అవుతుంది. గృహంలో భక్తి ప్రవేశిస్తే దేవాలయం అవుతుంది. సమయంలో భక్తి ప్రవేశిస్తే సేవ అవుతుంది. పనిలో భక్తి ఉంటే పుణ్యకర్మ అవుతుంది. భక్తి ప్రవేశిస్తే మనిషి మహాత్ముడవుతాడు. సో మనం కూడా మంచి కార్యాలని, మంచి మంచి విశేషాలని, మంచి జీవన శైలితో 10 మందికి మంచి జరగాలనేటువంటి మనసుతో, తపనతో చేసేటువంటి ప్రతి పని కూడా మనకు మంచిని కలిగిస్తుందన్న విషయాన్ని గమనించుకొని మనల్ని మనం శుద్ధి చేసుకునేటువంటి ప్రయత్నం ఎప్పుడు చేయాలని ఆశిస్తూ మీ డాక్టర్ కాశీ గారి ప్రసాద్.